మంది ఏదైనా డైరెక్ట్ అటాక్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. మరికొంతమంది ముందరేమో మంచిగా నటించి వెనకాల మాత్రం గోతులు తవ్వి వెన్నుపోటు పొడుస్తారు. వీళ్ళల్లోనే ఇంకొకరు ఉన్నారు, సబ్ కేటగిరీ. వాళ్ళు ఇంకా పిహెచ్డి చేశారనమాట. ఎలా అంటే డైరెక్ట్గా వచ్చి ఏం మాట్లాడరు, అలా అని వెన్నుపోటు కూడా పొడవరు అనమాట. జస్ట్ కామ్గా కూల్ గోయింగ్ అంతే. చూసేదానికి అసలు వీళ్ళు ఎంత అమాయకులా అన్నట్టు షో ఆఫ్ చేసి మైండ్ గేమ్ ఆడతారు. ఎలా అంటే వీళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకోవడానికి కూడా మన దగ్గర ప్రూఫ్ ఉండదు, అట్లీస్ట్ మాటలు కూడా ఉండవు అనమాట. మైండ్ గేమ్ అది ఎదుటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ క్షణం మనం ఇలా మాట్లాడితే వాళ్ళు అంతలా సఫర్ అవుతారు, ఈ క్షణం మనం ఇలా ఉంటే వాళ్ళు ఇంకెలాగో బాధపడతారు అనేది వాళ్ళకి అనువనువు తెలిసిపోతుందన్నమాట. ఆ విధంగా మైండ్ గేమ్ ఆడుతూ తెలియకనే ఇతరులను బాధ పెట్టాలనే ధ్యాసలో వాళ్ళకు వాళ్ళే పదును పెట్టుకొని మైండ్కి నెగిటివ్గా, పాజిటివ్గా కాదు నెగిటివ్గా పెట్టుకొని ప్రతి క్షణం వాళ్ళ మైండ్ని వాళ్ళు ఖరాబ్ చేసుకొని వాళ్ళ హెల్త్ వాళ్ళు పాడు చేసుకొని వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. అలాగా డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని ఎదుర్కోలేక మైండ్ గేమ్ ఆడి గోతులు తవ్వేవాళ్ళు మీ లైఫ్లో కూడా ఉంటే వాళ్ళ గురించి మీరు బాధపడి వాళ్ళకి ఇంకొంచెం మీరు వాల్యూ పెంచే కంటే కూడా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు అని చెప్పి వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి పోటీగా మీరు ఆడలేకపోయినా కానీ మీ పక్కన ఒకరుంటారు, వాళ్ళే పైవాళ్ళు. లేదా అది కాదంటారా, వాళ్ళ కర్మ వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టదు. కాబట్టి అటువంటి వాళ్ళని వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకొని హ్యాపీగా ఉండండి.